ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములందరికీ శుభాలు. ఈరోజు మనందరి ఆత్మీయ ఆహారంగా లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు. చదవబడిన వాక్యంలో మనం చూస్తే పాముల మీద తేళ్ల మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడట. మీరు దాన్ని కాలు కింద తొక్కవలనని దేవుడు చెప్తున్నాడు. ఎంత మాత్రం అది మీకు హాని చేయదు. చదవబడిన వాక్య ప్రకారంగాను మరి మనము వాటిని ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు అనే మాట ఉంది ఇక్కడ. వెళ్తున్న పాముని తొక్కి వెళ్తున్న స్కార్పియాన్ తేలిని తొక్కితే అది మనకి ఏమీ హాని చేయదు అనే విధంగా లిటరల్ మీనింగ్ మనం తీసుకోవాలా? దేవుడు వెళ్తున్న పామును తొక్కమనో లేకపోతే తేలిని తొక్కమనో కాదు ఇక్కడ అర్థం. పాము తేలు దేనికి సాదృశ్యం అంటే సాతాను శక్తులకి సాదృశ్యం. బైబిల్లో అనేక చోట్ల పాముని తేళ్లను సాతానుతోనూ సాతాను ప్రేరిత మనుషులతోనూ పోలి ఉంది. నీవు వారి మధ్యన నివసించిన వారిపై నేను నీకు జయమిస్తాను, సాతాను శక్తులన్నిటిపై నీకు జయమిస్తానని దేవుడు చెప్తున్నాడు. ప్రభువా, దురాత్మలను వెళ్ళగొట్టాము నీ నామములని శిష్యులు యేసు ప్రభు దగ్గరకు సంతోషంగా చెప్తే సాతానుడు పరలోకము నుండి పడద్రోయబడ్డాడు, వాడి శక్తి అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నానని శిష్యులకు చెప్పాడు. అదే మాట ఈరోజు ప్రభు మనకి చెప్తున్నారు. కాబట్టి పాములు తేళ్లు దేనికి సాదృశ్యమో ఒకసారి మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో సాతాను పేరులో ఒక పేరు ఘట సర్పము, ఆది సర్పము అని పిలువబడుతున్నది. మరి తేళ్లు గురించి ఈ భూమి క్రింద నుండి దురాత్మలు బయటకు వచ్చినప్పుడు ఆ యొక్క మిడతల వలె వాటికి తేళ్లు వంటి తోకలుగా ఉండి మనుషులను బాధపరిచే అధికారం ఉందట. చూడండి, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. ఆ పొగలో నుండి మిడతలు పాతాళాన్ని ఓపెన్ చేస్తే అందులో నుంచి మిడతలు భూమి మీదకి వచ్చాను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలమీయబడిను అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది. అంతేకాదు ఇశ్రాయేలు ప్రజల్ని నీవు తేళ్ల మధ్య నివసిస్తున్నావు అంటాడు ప్రభు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తొప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. తేలు విషపు తేళ్ళు అంటే నిజంగా మనం అది విషపు తేళ్ల మధ్య నివసిస్తున్నాం అనేది దేవుని ఉద్దేశం కానే కాదు. దేవుడు అటువంటి స్థితిలో చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, శత్రువులు, సాతాను క్రియల మధ్య నువ్వు నివసిస్తున్నావు. ద్వితీయోపదేశకాండం 8:15లో తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయిన నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించాను. పాములు తేళ్లు మధ్య నిన్ను నేను నడిపిస్తున్నాను. నిజమే, అది శరీరపరమైన పాములు తేళ్ళు అవ్వచ్చు, లేక ఆ పాములు తేళ్లను దురాత్మ శక్తులు సాతాను క్రియలు మధ్య నేను నడిపిస్తున్నాను అనే సత్యాన్ని కూడా ఇక్కడ మనము తెలుసుకోవాలి. కాబట్టి ప్రియులరా, దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే నీ జీవితంలో పాములు తేళ్లు ఎదురవుతాయి. పాములు తేళ్ళు అంటే సాతాను శక్తులు, సాతాను క్రియలు, సాతాను వ్యక్తులు. నిన్ను వారు ఏమీ చేయలేని విధంగా వారిపై నేను నీకు అధికారం ఇస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో నీకు జయము కలుగును గాక అంటున్నాడు ప్రభు. మనకి శోధన సాతానుడు కాదు. మనకి శోధన ఎవరంటే మనమే, మన దురాశే శోధన. ఎప్పుడన్నా మనం శోధింపబడుతున్నప్పుడు దేవుడు మనల్ని శోధించడు. ఎప్పుడన్నా శోధింపబడుతున్నప్పుడు సాతానుడు కూడా వాడి లిమిట్స్ దాటి శోధించడు. ఒకరిని శోధించాలంటే దేవుని దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఎవరు శోధిస్తున్నారంటే మన శరీరమే మనల్ని శోధిస్తుంది. అందుకనే యాకోబు భక్తుడు అంటారు, యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 13, 14, 15 వచనాలు, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అని క్లియర్ చేస్తాడు దేవుడు. ఇంకా మనకి ఎవరు దొరికారంటే పాపాలన్నీ చేసేసి సాతానుడు శోధించేసాడు అంటాం మనం. దేవుడు శోధించడు, సాతానుడు శోధించేస్తున్నాడు అంటాం. మనం వెతుక్కుంటూ వెళ్తున్నాం శోధన. మన దురాశ, మన శరీరం కోరికలతో మనం శోధింపబడుతున్నాం. చూడండి నెక్స్ట్ వచనం. ప్రతి వాడు తన స్వకీయ
తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. దీనంతటికి కారణం మన దురాశే అని వాక్యం చెప్తుంది. కాబట్టి సాతాను శక్తులపై జయమిచ్చిన దేవుడు, నీవు నిన్ను సాతానుడు తాకాలంటే సాతానుడికి దేవుని యొక్క చిత్తము పర్మిషన్ లేకుండా వాడు తాకలేడు. ఒకవేళ వాడు వచ్చినను వాడి శక్తులన్నిటి మీద దేవుడు నీకు ఆయన నామంలో, యేసుక్రీస్తు నామంలో అధికారం ఇచ్చి ఉన్నాడు. గనుక నీవైనా నేనైనా మనము సాతానుని ఎలా ఎదిరించాలో కాదు, మన శరీరాన్ని ఎలా జయించాలి, మోసకరమైన కోరికలతో మన హృదయాన్ని ఎలా జయించాలనే దాని మీద సాధన చేద్దాం. అది ప్రార్థనతో సాధన చేద్దాం. దేవుడు సాతాను శక్తులపై జయమిచ్చిన దేవుడు మన శరీరాన్ని, మోసకరమైన హృదయాన్ని కూడా జయించే కృప మనకిచ్చి ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ప్రభువుకి ప్రీతికరంగా పరిశుద్ధంగా జీవించుటకు సహాయము చేసి, యేసుక్రీస్తు నామములో సమస్త దురాత్మలపైన, శరీర క్రియలపైన కృపగల యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్ముడు మనకి బలమును, శక్తిని, జయము దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. సమస్తమైన పాములపైన, తేళ్లపైన నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, మీరు వాటిని త్రొక్కెదరను. అవును ప్రభువా, నీ నామములో సాతాను శక్తులను కాళ్ళ క్రింద త్రొక్కగలిగే అభిషేకాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. అయ్యా, మా జీవితంలో ప్రధానమైన శత్రువుగా ఉంటున్న మా శరీరము కొరకే ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఆత్మకు శరీరానికి మధ్య ఈ పోరాటములో అయ్యో, ఈ బలహీనమైన శరీరము నుండి, దేహము నుండి నన్ను ఎవడు రక్షించగలడు అని పౌలు భక్తుడు వేడుకుంటూ, క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదన్నారు. యేసయ్యా, నీలో ఉన్నామయ్యా, శరీర క్రియల నుండి మమ్మల్ని రక్షించండి అయ్యా. మోసకరమైన హృదయం, మనసు, ఆత్మ నుండి మమ్మల్ని రక్షించండి ప్రభువా. యేసయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తితో సాతాన్ని జయించుటకును, మా శరీరాన్ని జయించుటకును నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి ఇప్పుడెల్లప్పుడు మనల్ని కరుణించి, రక్షించి, కాపాడి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. యేసే మనందరితో ఉండునుగాక. ఆమేన్.